నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళే కదా, నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే, సొంత అక్క చెల్లెలమే నేను కాదు అనట్లేదు. బట్ నాకు పెళ్ళి అయ్యింది, నేను ఒక సపరేట్గా మా హస్బెండ్తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను. ఆ టైంలో నేను ఉండుంటే నేను చెప్పు ఉండేదాన్ని, సరే ఇలా జరిగింది, ఆ పర్సన్తో ఇలా చాటింగ్ అయ్యింది, ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను చెప్పు ఉండేదాన్ని. ఏం జరిగిందంటే, మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్నీ కంప్లీట్గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ పచ్చి బూతులు తిడుతూ ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం టైమ్స్లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, ఒక పర్సన్కి తిట్టిన పర్సన్కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈలోపు ఆయన చూసి వేరే మీమర్స్కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్లో అన్ని జరగడం అయిపోయింది అనమాట. నేను అలిఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. మనం పడే కష్టం చిన్న తప్పుతో తుడిచిపెట్టుకుపోతుంది. ప్రస్తుతం అలక్య పికిల్స్ పరిస్థితి అలాగే ఉంది. ఆమె తన నాన్ వెజ్ పచ్చళ్ళ వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఎంతో కష్టపడింది. సోషల్ మీడియా ద్వారా తన వ్యాపారాన్ని సక్సెస్ఫుల్ గా సాగిస్తుంది. అయితే సోషల్ మీడియా మనల్ని ఎంత పైకి ఎత్తుతుందో అంతే త్వరగా మనల్ని కిందికి పడిస్తుంది. పొగిడిన వాళ్లే తిట్టే పరిస్థితి వస్తుంది. మొన్నటి వరకు అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచిన అలక్య తన ఆగ్రహాన్ని నోటిని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల భారీ మూల్యాన్నే చెల్లిస్తుంది. చివరికి తన వ్యాపారాన్ని మూసేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఓ కస్టమర్ పై ఆమె బూతులతో నోరు పారేసుకోవడం వల్ల సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీని ఎదుర్కొంటుంది. ఇప్పటికే అలక్య అక్క సుమి ఆ బూతులు తిట్టింది తాను కాదని క్లారిటీ ఇచ్చింది. తాజాగా అలక్య చెల్లి రమ్య కూడా క్లారిటీ ఇచ్చింది. ఆ బూతులు తిట్టింది తన అక్క అలక్య అని చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. ఇంతకామె ఈ వీడియోలో ఏం చెప్పిందంటే, తమను తిడుతున్నారని రమ్య ఆవేదన వ్యక్తం చేసింది. అలక్య చిట్టి పికిల్స్ ఆడియో బయటికి వచ్చింది. చాలా కాంట్రవర్సీ అవుతుంది. న్యూస్ ఛానల్స్ మీమర్స్ బాగా వైరల్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది నేనే చెప్పాలి అనుకుంటున్నాను. ఒక ఆడపిల్ల అంత దారుణంగా బూతులు ఎలా తిడుతుంది అని చాలా మంది అంటున్నారు. దానికి కారణం ఏంటని ఎవరు ఆలోచించడం లేదు. వన్ సైడ్ గా ఆలోచించి జడ్జ్ చేస్తున్నారు. మాకు రోజు వందల కొద్ది మెసేజ్లు చాలా బ్యాడ్ గా వస్తున్నాయి. చాలా మంది పచ్చి బూతులు తిడతారు, వాటిని డిలీట్ చేస్తాం, కొంతమందిని బ్లాక్ చేస్తాం. కానీ ఆడియో విషయంలో పొరపాటు జరిగింది. మా అక్కను తిట్టిన వ్యక్తికి పెట్టాల్సిన మెసేజ్ పొరపాటున వేరే అబ్బాయికి పెట్టింది. దాన్ని వెంటనే డిలీట్ చేసింది. కానీ అతడు దాన్ని తనకే పంపించారు అని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నాం, కానీ మా వాట్సాప్ కు 35,000 మందికి పైగా రిపోర్ట్ కొట్టారు. వాట్సాప్ ఓపెన్ కాలేదు, అందుకే స్పందించలేకపోయాం. మేం బ్యాడ్ మెసేజ్ చేసిన వ్యక్తికి సారీ చెప్పాం. అతడికి అతడి కుటుంబ సభ్యులకు కూడా క్షమించమని అడిగాం. పొరపాటుగా మెసేజ్ పెట్టడం వల్ల ఈ వివాదం చెలరేగింది అని చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియా ద్వారా ఎంతో నెగటివిటీ ఎదుర్కొన్నట్లు రమ్య చెప్పుకొచ్చింది. చాలా మంది పర్సనల్ గా బూతులతో అటాక్ చేశారు. వారి మీద కేసులు పెట్టాలి అనుకున్నాం, కానీ యువకుల జీవితాలను ఇబ్బందుల్లో పెట్టకూడదని కేసులు పెట్టలేదు. మమ్మల్ని మరీ దారుణంగా తిట్టే వాళ్ళను చాలా మందిని బ్లాక్ చేశాం. మరీ కోపం కలిగిస్తే ఎవరినైనా తిడతాం. మా అక్క కూడా అలాగే తిట్టింది. మేము ముగ్గురం అమ్మాయిలం, మాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా కొంతమంది బూతులు తిట్టారు. మా అమ్మ నాన్నను తిడితే తట్టుకోలేకపోయాం. ఎవరైతే మా అక్కను టార్గెట్ చేసి తిట్టారో వారిని మాత్రమే తను తిట్టింది. అమాయకులను ఎవరిని తిట్టలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని రమ్య చెప్పుకొచ్చింది. అయితే వీళ్ళిచ్చిన క్లారిటీపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.